వెల్కమ్ టు మూవీ టైం. ఈ రోజు మనం బబుల్ గమ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం భయ్య. మూవీ అయితే నాకు ఓకే, యావరేజ్ అనిపించింది. బేసిక్గా ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ భయ్య. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు వీడియోని ఫుల్గా చూడండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఆది ఏమో ఒక పెద్ద డీజే అవ్వాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఆది లైఫ్లోకి జాను వస్తుంది. వారిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యిద్ది. ఇంతకీ ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇంతకీ ఆది డీజే అయ్యాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికి వస్తే రోషన్ కనకాల యాక్టింగ్, డెబ్యూ మూవీ అయినా బాగా చేశాడు. ఇంకా మెయిన్గా ఫాదర్ అండ్ సన్ సీన్స్, బీజిఎం అండ్ సాంగ్స్ భయ్య. హీరోయిన్ మానస చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది భయ్య. నెగిటివ్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ ఇంకా అక్కడక్కడ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది భయ్య. నా ఒపీనియన్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. క్లైమాక్స్ విషయానికి వస్తే డీసెంట్గానే ఉంది. డైరెక్టర్ రవికాంత్ పేరుపై ఇంకొంచెం వర్క్ చేయాల్సింది భయ్య. అవుట్పుట్ ఇంకా బాగా వచ్చేది. ఎనీవేస్ రోషన్ కనకాలకి ఒక డీసెంట్ మూవీ, ఎందుకంటే మరీ వర్స్ట్గా అయితే లేదు కదా. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2/5.